ఓకే ఫైన్ సార్. రాజీవ్ కనకాల గారు మీకే ఇది. ఎస్ చెప్పు నాయన చెప్పు. రాజీవ్ గారు, అనిత చౌదరి గారు మీరు కస్తూరి సినిమాలో యాక్ట్ చేశారు. అది కస్తూరి సీరియల్లో, సారీ సీరియల్లో చాలా ఎపిసోడ్లు చేశారు, అవన్నీ తెలుసు అందరికీ. ఇప్పుడు మార్తాండ్ స్టోరీ చెప్పినప్పుడు అనిత గారినే పెట్టుకోమని కొంచెం ఫోర్స్ చేసినట్టు మార్తాండ్ ఏదో చెప్తున్నాడు, దానికి మీరు ఏమంటారు? సార్ అలా చెప్పలేదు. ఆవిడ ఫోర్స్ చేసిందా నేను ఫోర్స్ చేశాను? మీరే కొంచెం పుష్ చేసినట్టు మాకు. కాదా, ఏదో మైక్ అడుగుతున్నా. మాట్లాడు పర్లేదు. నువ్వు మాట్లాడిన తర్వాత నువ్వు ఏం మాట్లాడుతావు దానికి చాలా వస్తాయి. నేను మొత్తం బాంబులు, నేను మామూలు కాదు. నేను ఈ రోజు రష్యన్ గవర్నమెంట్ అవుతాను. మొత్తం స్కట్ ఉన్నారు ఇక్కడ వింటున్నారు, మొత్తం వింటున్నారు. చెప్పండి. కాదు నువ్వు ఏదో ఇందాక అన్నావు ఆఫ్ ది అంటే మైక్ లేనప్పుడు అన్నావు. గుర్తులేదు. పుష్ చేసే చెప్పండి అమ్మా, ఏమన్నారు? మీకు వినపడింది కదా, చెప్పండి. పుష్ చేసే మొక్కమేనా అన్నారు సార్. అన్నారా? నేను విన్నాను సార్. అనింది కదా పక్క. అవును సార్. నేను పాడేస్తున్నా, మరి పాట నీ ఇష్టం. ఈ మధ్య ట్రోల్స్ బాగా ఇదేదో రెడ్ కార్పెట్ అదేదో ఉంటది కదా, అలాగా ఆలోచించుకో, పాడేస్తా. ఓకే ఓకే, ఐఎమ్ సో యూస్ టు ఇట్ రాజీవ్, పర్వాలేదు. సర్లే పోన్లే, పాడు ఏదో వింటారు, మళ్ళీ ఫీల్ అవుతావు. ఎందుకు నువ్వంటావు నేను ఫీల్ అవడం ఏంటి సార్? కస్తూరి సాంగ్ నీకు తెలుసా? నీకు తెలిసి ఉండదు, నువ్వు అప్పుడు పుట్టుండవు. పాడండి సార్, పాడండి సార్, ఇద్దరు కలిసి పాడండి. కాదు ఆయనే పాడాలి, నేనే పాడతాను. పాడు గజరా. ఎవరదే అనింది పాడు గజాల అని? మీరేనా సాయి గారు? థ్యాంక్ యూ. ఇవన్నీ చాలా అవసరం. పాడు బాబు. అమావాస్యలో తారల రేరాణిలా నవ్వులా ఏంటి తర్వాత చెప్పు. తర్వాత ఏదో ఉంటుంది కానీ మాకు రివర్స్ పాట వచ్చు, అందుకని యాక్చువల్ సాంగ్ సరిగ్గా రాదు. రేరాణులా నవ్వులా రేయి విరిసే తారలా తారాడే మెరుపులా కస్తూరి. ఇది ఒరిజినల్, మేము పాడే పాట. సూపర్ సూపర్ సార్. అమావాస్యలో తారలా తారాడే ఎలకల నూనె పూసిన పిలకల. వద్దులే ఇంకా. పర్వాలేదు రాజీవ్, కస్తూరి అయిపోయిన దగ్గర నుంచి ఈ పాట చాలా కంటెస్తా వచ్చేసింది అండ్ హీ ఎంజాయ్స్ దట్. జనాలు ఎప్పుడన్నా వాళ్ళు హ్యాపీగా ఉంటే ఏం చేసినా పర్లేదు. ఐ వాంట్ హిమ్ టు బి హ్యాపీ. థ్యాంక్ యూ. రాజు గారు మీరు మౌలి ఇంకో సాంగ్ ఉంది, నమ్మకమే నాన్న నాన్న. నాకు తెలియదు, ఆవిడ సీరియల్ అది వేరు. మీరు బాగా పాడేటట్టున్నారు సీరియల్. చెప్పండి, సీరియల్ సాంగ్ పాడమంటారు వంశీ గారు. నడవాలి రైక పైన. కానీ నాకు ఈరోజు కాదు, ఎంత ఇంప్రెస్ కాకపోతే వంశీ గారు మామూలుగా ఆయన డిస్ట్రిబ్యూట్ మాత్రమే చేస్తుంటారు. మైకు పట్టుకొని అప్పుడు ఎప్పుడో అనితా చౌదరి గారి నాన్న సీరియల్ గుర్తుంచుకొని మీరు ఇందాక చెప్తే తెలుసుకున్నా. అవునా? అంత బాగా పాడారు యాక్చువల్లీ. వంశీ అప్పుడు పుట్టావా నువ్వు? ఎవరు మీరు అందుకే మేసాలకు రంగు వేసుకుని మేనేజ్ చేస్తున్నా. రాజు గారు మీరు సుమా గారికి కాకుండా మీ లిటిల్ హార్ట్ ఎవరికైనా ఇవ్వాలనుకుంటే ఎవరికి ఇస్తారు? నాది చాలా పెద్ద హార్ట్. నాది లిటిల్ హార్ట్ కాదు. ఎంతమంది కుదిరితే అంతమందికి పుష్పక విమానమే అది. రండి రండి అంటుంటాను నేను. అలా నాది లిటిల్ హార్ట్ కాదు. అంత క్వశ్చన్ అర్థమైందా? హార్ట్ ఒక్కటే పట్టుకున్నావు, తర్వాత ఏంటి అది మౌలి కమోనా ఇస్తారు అన్నది. అదే సార్ క్వశ్చన్, అదే కదా. సుమా గారికి కాకుండా అన్నారు. చెప్పే కదా, నాది పుష్పక విమానం టైపు. ఎంత మంది అయితే అంతమంది, నాకు అభ్యంతరం లేదు. సుమా ఒక్కరికే ఇవ్వాలి సార్. అదే అంటున్నా, ఒక్కళ్ళకేనా? ఒక్కరికే. కానీ ఆలోచిస్తున్నారు పక్కనే వెళ్ళిపోవటమే. అసలు సంబంధం లేని టాపిక్ ఇది. ఎదురుగానే హీరోయిన్ ఉండగా కూడా ఆలోచిస్తారండి సార్. ఎదురుగా హీరోయిన్ ఉండగా కూడా ఈవిడ కూడా నా పక్కన హీరోయిన్ గా చేసింది, అందుకని బాగుండదు, ఇబ్బంది పెట్టకూడదు. అందుకని సర్లేండి, ఇప్పుడు ప్రస్తుతానికి ఈ టాపిక్ ని స్కిప్ చేద్దాం. ఓకే? అదేం సార్, మేము స్కిప్ చేయము. మీకు కావాలా ఇదే టాపిక్? వద్దు, అవసరం లేదట.
ఓకే సార్, పోనీ ఒక పని చేద్దాము. సో ఇక్కడ అందరూ అందరినీ రోస్ట్ చేస్తున్నారు, ఆఖరికి మా స్వాగ్ హీరో శ్రీ విష్ణు గారిని కూడా రోస్ట్ చేశారు. కాకపోతే మా శివానీని మాత్రం ఎవరు రోస్ట్ చేయట్లేదు. అది మీ వల్లే సాధ్యమని మా క్వశ్చన్ ఉంది సార్ మీకు. నేను ఆ సినిమా ట్రైలర్ చూసినప్పుడు పాప మీ అమ్మాయి చాలా అమాయకురాలు అనుకున్నా. తర్వాత తెలిసింది అమ్మో అంతర్మంతర్ జాలి అని. సారా ఎందుకు అలాంటి ఇది ఏంటి అంటే ఎక్స్ప్రెషన్ చూసినప్పుడేమో చాలా అమాయకంగా. శ్రీ విష్ణు గారు కూడా అలాగే కదా, ఆయన కూడా ఇలా కామ్ గా అసలు మాట్లాడు. ఆన్ స్క్రీన్ హీ లుక్స్ కంప్లీట్లీ డిఫరెంట్. సో మీరు చెప్పాలి, డిఫెండ్ చేయాలి అమ్మాయిని. ఏమనండి డిఫైన్ చేయాలంట మీరు లేడీ అంట. సార్ ఇంకో క్వశ్చన్ సార్ గ్యాప్ లో. సార్ ప్రతి సినిమాలో మీరు అవుట్ సార్, ఈ సినిమాలో నాట్ అవుట్ సార్. మీకు మీ ఫీలింగ్ ఏంటి సార్ దాని మీద? చెప్పు రాజీవ్. అర్థమైంది సార్, అవుట్ నాట్ అవుట్ మీకు అర్థమైంది? ఏం క్వశ్చన్ అండి, ప్రతి సినిమాలో మీరు అవుట్ సార్. క్రికెట్ ఆడుతోందా ఏం కాదు, అది అవుట్. ఈవిడ చూడండి, నాకు అర్థమైంది కాదు మీరు పైకంట ఇంకా వివిడిగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఆవిడ. సార్ ఒక 2 సంవత్సరాల ముందు మా డైరెక్టర్ మీ మీద మీమిల్ కూడా వేసాడు. అవును సార్, చూడండి. దట్ మూమెంట్ వెన్ డైరెక్టర్స్ narrating the story, రాజీవ్ గనకాల బి లైక్ కొంచెం పక్క తప్పుకోండి సార్, తప్పుకోండి. అవన్నీ కాదు, ముందు ఎప్పుడు పోతానో చెప్పు. నాకు తెలియదు సార్ మీతో వర్క్ చేస్తానని. ఇది ఎన్నేళ్ల క్రితం అప్పుడు ఎప్పుడో వేసారు సార్. ఇది మీరేసిందేనా? ఇది సినిమాకి ముందు జరిగిందా సాయి? ఈయనే ఒక రకంగా ఈయనే స్టార్ట్ చేసి ఉండొచ్చు సార్. అది విరూపాక్షకు వస్తే ఈ మూవీలో చావడం కుదరదు. ఓకే పోన్లే, అది ఓకే. మీరేనా ఇవన్నీ చేసింది? ఇప్పుడు వదిలేలేరా? ఇది ముందే చూపించొచ్చు కదా, ఆ సినిమా చేసేవాళ్ళు కాదు సార్. ఈ సినిమాలో 2 hours మీరు పుష్టిగా ఉన్నారు సార్. హౌ ఆర్ యు ఫీలింగ్ సార్? వాట్ డస్ ఇట్ మీన్? వాట్ డస్ దట్ మీన్? సార్ ఇలాంటి ఎండ్ కాదు, ఈ పుష్టిగా ఉన్నారంటే ఎండ్ వరకు అట. ఒక నిమిషం ఆగు. ఈ సినిమా తప్పేం లేదు, పుష్టిగా ఉన్నారే వస్తున్నాయని ఫుల్ లెంత్ క్యారెక్టర్ మొత్తం బతికే ఉంటారు అని రాశాను సార్ నేను చేసిన తప్పుకి. థ్యాంక్ యూ. ఈ సినిమాలో ఖచ్చితంగా 2 గంటల 15 నిమిషాల 3 నిమిషాలు 2 గంటల 3 నిమిషాలు గ్యారంటీగా ఉంటాను ఈ సినిమాలో. థ్యాంక్ యూ సాయి మార్తాండ్ గారు. చావట్లేదు, మీరు కోరుకున్నా గానీ చావను, కుదరదు, పోను. నాట్ అవుట్ భాషలో చెప్పేసి అయిపోద్ది. ముడియాదు, నాట్ అవుట్ మీ భాషలో పోవట్లేదు, నాట్ అవుట్.